కొత్తగా ఒక కోడలు అత్తారింటికి అడుగుపెట్టింది. పెడుతూ పెడుతూ తనతో పెంచుకున్న ఒక రామచిలకని తీసుకొచ్చింది. ఉదయం 4 గంటలకు అవ్వగానే శ్రీరామ్ హరే రామ్ 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 జై శ్రీరామ్ అన్నది. అంటే వెంటనే చాలా మనం పూజ అయిపోయినా అత్తలేసి అమ్మో చాలా మంచిది మా కోడలు మంచి చిలకని తీసుకొచ్చింది. 4 గంటలే ఆ శ్రీరామ నామస్మరణ చేస్తుంది, చాలా మంచి చిలక అనేసి అత్తని పిలిచి కోడని పిలిచి అమ్మా చాలా మంచి చిలక తెచ్చావు, చాలా సంతోషమ్మా, మన భక్తి ఈ రూపంగా భగవంతుని నామస్మరణ చేస్తామని అత్త కోడల్ని చాలా సంతోషం పడింది. కొన్నాళ్ళయ్యాక ఆ చిలుక ఎగోజాన్ని తెలియకుండానే చనిపోయింది. ఆ చిలకని తీసి చనిపోయిందని చెప్తారు. ఈ ముసలమ్మ అయ్యో పూజ లేదు భక్తి లేదనేసి మంచాన్ని పట్టింది. ఈ మంచాన్ని పట్టిన తర్వాత ఈ కోడలకి ఏం తెలియక వెంటనే అమ్మో మా అత్తగారు మంచం పట్టింది చిలక కోసం కదా అనేసి అమ్మ మంచి చిలకని తీసుకురామని అత్త చెప్తే మళ్ళీ ఓ బజార్కి వెళ్ళి ఓ మాంసం కొట్టుడు పక్కనే చిలకలు అమ్ముతుంటే అది పంజరంలో ఓ చిలకని తీసుకొచ్చి మళ్ళీ ఆ బోన్లో పెట్టింది. ఇక సాగుతుంటే తెల్లవారుజామైంది. ఇక చిలక ఇలా చెప్తుంది, ఏమేమి ముసలిదానా దొన్న పొదలతో మనం ఇంకానా లేవ ఇంకా తెల్లవారు పొద్దుపోయింది ఇంకా లేవేటి అంది. అమ్మ ఏంటమ్మా ఇలాంటి చిలకని తెచ్చిందని ముసలి నాన్నబడి వచ్చి ఇలాంటి చిలకని తెచ్చావా, దీన్ని ఎలాగ తీసని ఆ పంజరం తీసి బయట పారేసి అప్పుడు కోడలు పిలిచి ఏమే కోడలా తీసుకురా మంచి చిలక మనం తెచ్చావు, ఇప్పుడేమో ఇలాంటి చిలకని తెచ్చావు, ఇదేదో దున్నపోతలో అని తిడుతుంది, దాన్ని ఎందుకు వదిలేశానంటే అత్తయ్య నన్ను క్షమించు, అది మా వంశంలో మా ఇంట్లో పెరిగిన చిలక కాబట్టి మేమేం చెప్తే అలా జరిగింది అలా చెప్తూ ఉండేది. కానీ ఇది బజార్లో మాంసం కొట్టాడు పక్కన దొరికిన చిలుక కాబట్టి ఇది వాడి పెంపకంలో జరిగింది. ఇది బజార్ చిలుక, ఇది బజారు మాటలు తప్ప మంచి మాటలు. మన పిల్లలు కూడా మనం ఇంట్లో మాట్లాడినప్పుడు ఆల్చి చూసి మాట్లాడాలి. అంటే మన పెంపకంలో పెరిగే పిల్లలు ఏ రకంగా ఉంటారు, బయట పెరిగే పిల్లలు ఏ రకంగా ఉంటారు, దీని అర్థం అది.